హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ మాస్టర్ రాజు. మీకు వందనాలండి. వెల్కమ్ టు మై వీడియోస్. చాలా మంచిదండి. ఒక సహోదరి లలిత్ కుమార్తె ఇంటర్వ్యూ ఇస్తే ఏం చెప్తుందంటే, యేసుప్రభు దేవుడు కాదు అని అంటుంది మొదటి మాట. రెండోది ఏమంటుండే, రంజితో ఫీర్ గారు యేసుప్రభుని చూసారా అని అంటుంది. ఈ రెండు మాటల్లో నేను రిప్లై చెప్తాను. ఈ రెండు మాటల్లో మీకు రిప్లై చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుప్రభుని చూసారా? యేసుప్రభు అన్నాడు, ఎవరు ఎన్నడూ ఎప్పుడు దేవుడిని చూడలేదు అని యోహాను సువార్త 1:18 చెప్పాడు. ఎవరు చూడలేదు, తన అద్వితీయ కుమారుడు బయలుపరిస్తే కానీ ఎవరికి దేవుడు తెలియదు. ఆవిడ మాటలు దేవుడు అంటున్నారు కదా. నిజమైన దేవుడు 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 అని మీకు ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్ వాళ్ళని అడగండి, వాళ్ళు దేవుని చూసారా అని చెప్పుకుంటున్నా. రంజిత్ ఓఫేరు ఎప్పుడైనా దేవుని చూసాడా? మొత్తం క్లియర్ గా ఎప్పుడైనా చూసాడా? రంజిత్ ఓఫేరు దేవుడు అంటున్నారు కదండి. అది వాళ్ళకి ఇదే ఆలోచన తప్ప వాళ్ళు ఎవరు ఆయన్ని నమ్మి వెళ్ళడం లేదు. నేనైతే దయచేసి అందరికైతే ఒక విషయం చెప్తాను సార్, ఎవ్వరు కూడా యేసు నిజమైన దేవుడు అని అయితే ఇప్పుడు మరి ఎవరు చూడలేదు. అది నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరు చూడలేదు, ఇంక్లూడింగ్ రంజిత్ ఓఫీర్ కానీ నేను కానీ ఎవరు దేవుడు చూడలేదు. అయినా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అంటే కారణం ఏంటి? దేవుడు మన ఆత్మలో ముట్టి నేను ఉన్నానని ఆన్సర్ చెప్తాడు అనమాట. నమ్మిన వారికి ఆత్మలో దేవుడు చెప్తాడు ఉన్నాడు. అసలు సోదరి, నీకు మాట అడుగుతున్నాను, దేవుడు లేడు అని నీవు ఎలా కన్క్లూషన్కి వచ్చావు? అసలు దేవుడు చూసిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అనే మాట కరెక్టు కదా. మరి దేవుడు ఉన్నారని ఎలా కన్క్లూషన్కి వచ్చావు? మీ అంతరాత్మ ఏం చెప్తుంది? దేవుడు లేడని చెప్తుందా? దేవుడు ఉన్నాడు అనేది నిజం. నీ మనసుకు అడిగితే నీకే తెలుస్తుంది. భక్తిహీనులు ఎప్పుడు దేవుడు లేడు అని అంటారని బైబిల్లో చెప్పబడి ఉంది. అది మా కీర్తన గ్రంథం 14వ అధ్యాయం. భక్తిహీనులు దేవుడు లేడు అని వారి చెప్తారట. వారు బొత్తుగా తొలగి నశించి వారై ఉన్నారని బైబిల్ చెప్తుంది. మీరు దేవుడు లేడు అని చెప్పట్లేదు, దేవుడు ఉన్నాడని చెప్పట్లేదు, దేవుడిని ఎవరు చూడలేదు అంటాను. అదే యేసుప్రభు నువ్వు ముందే చెప్పాడు, నీలాంటి వాళ్ళకి దేవుడిని ఎవరు చూడలేదు, నేను బయలుపరిస్తే తప్ప ఎవరికి తెలియదు. ఈరోజు యేసుప్రభు బయలుపరిస్తే కానీ దేవుడి గురించి ఎవరికీ తెలియదు సుమా. అర్థమైందా? అయితే నీకోసం నా వాక్యం చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. 18వ వచనం, ఎవడు ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరు చూడలేదని యేసుప్రభు చెప్తున్నాడు. మరి మీరెవరో చూసారా? రంజిత్ ఓఫీర్ చూసారా? వాళ్ళు చూసారా? వీళ్ళు చూసారా? అంటే మరి ఎవరు చూశారు? ఎవరూ చూడలేదు, అయినా మేము నమ్ముతున్నాం అని. నమ్మకానికి కారణం ఏంటంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మేము కంటితో చూసి నమ్మలేదండి, మనసుతో ఎరిగి నమ్మాము. అంటే విశ్వాసము అయిన చూపుతో చూసాము, మేము నమ్మాము. నువ్వు విశ్వసించలేదు కాబట్టి నువ్వు నమ్మలేదు. అందుకే యేసుప్రభు వారు 14వ అధ్యాయంలో 17వ వచనంలో అంటారు. చాలా చక్కనైన మాట. సోదరి, నీకోసమని చెప్తున్నాను. నీకు లలిత్ కుమార్కి ఎవరెవరైతే దేవుడు లేడు అని అంటున్నారో వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. దేవుడు కాదు అంటున్నారు. యేసుప్రభు దేవుడే ముమ్మాటికి. ఎలాగ యేసుప్రభు దేవుడు అంటే, యేసుప్రభు దేవునితో సమానముగా ఉండుట భాగ్యం ఎంచుకొనక, అంటే ఫిలిప్పీల గ్రంథం 2:6లోను యేసుప్రభు దేవునితో సమానం ఉండుట భాగ్యం ఎంచుకొనక తనకు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మనుషులు పోలిక పుట్టాడంటే దేవునితో సమానుడు యేసుక్రీస్తు దేవుడే. ఈ 2 వచనాలు నీకు చాలు. మరి నేను ఒక చివరి మాట చెప్తాను. యేసుప్రభువును 14వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 17వ వచనంలో, లోకము ఆయన చూడదట, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయన మీతో కూడా నివసించును, మీలో నివసించు. పరిశుద్ధాత్మదేవుడు మనలో నివసిస్తాడు, మనలోనే ఉంటాడట. మనం పరిశుద్ధాత్మదేవుని చూస్తాం, లోకం చూడదు. అంటే మీరెవరు చూడరు, మేము చూస్తామని అర్థం. 20వ వచనం, నేను తండ్రి యందు, మీరు నా యందు. 18వ వచనం, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్ద వస్తును, కొంతకాలం అయిన తర్వాత మరి ఎవడు చూడరు, అయితే మీరు నన్ను చూస్తారు, మేము చూస్తామట. 19వ వచనంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం, ఎవరు నన్ను చూడరు, మీరు చూస్తారు. మేము ఎలా చూస్తాం? విశ్వాసంతో చూస్తాం ఆయన. నీకు అంత డీప్ అర్థమైతే యేసుక్రీస్తు దేవుడని నీకు అర్థమవుతుంది. రంజిత్ ఓఫీర్ చూశాడు, మేము చూసాము, మేమందరం యేసుక్రీస్తుని చూసాము. ఈ వీడియో చివరి మాట ఇదే. నేను చూసాము. ఎలా చూసాము?
యేసు ప్రభు వాక్య ప్రకారంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా నన్ను లోకము చూడదు, లోకం మరి ఎన్నడూ చూదు, మీరు నన్ను చూతురు. చాలా చూస్తాం. లోకం మమ్మల్ని లోకం దేవుడు చూడదు, మేమందరూ చూస్తాను, నేను జీవించుచున్నట్లు మీరు జీవిస్తారు 19వ వచనం. కాబట్టి బైబిల్ బాగా చదువుకో. నువ్వు ఎలాగా బైబిల్ చదవలేదు మాకు అర్థమైపోయింది. బైబిల్ చదవలేదు కాబట్టే నువ్వు యేసు ప్రభువుని విడిచి బయటకు వచ్చేసావు. బైబిల్ చదివితే నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చి లలిత్ కుమార్తో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటాడు. ఆయనకి దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఆయన కూడా దేవుడు అని విడిచిపెట్టి వచ్చేసాడు. నువ్వు విడిచిపెట్టి దొందుకు ఇద్దరు సరిపోయారు. ఇద్దరు కలిసి నరకంలో కూర్చుంది కానీ హ్యాపీగా. సరేనా? అర్థమైందా? మేమందరం దేవుణ్ణి చూచాము అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. లోకము నన్ను చూడదు, మీరు నన్ను చూతురు. మేము యేసుక్రీస్తుని చూస్తామట. చూతురు. నేను నా తండ్రి యందును, తండ్రి నా యందును, మీలో నేను నివసిస్తును. మా హృదయంలో యేసుక్రీస్తు నివసిస్తా ఉన్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం. చదువుకోమ్మా, బాగా బైబిల్ చదువుకో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇంకొకటి నువ్వు అన్నావు కదా, ఎవరు చూడలేదు, ఎవరు నమ్మలేదు, అది ఇది అని. టైంలో బాగా భయం ఏడిచి ఒక మాట ఏమన్నంటే, అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా? అసలు నువ్వు దేవుడివి అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో. ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు? మరి ఎందుకని మీరు యేసుప్రభు? డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మ, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు, మనకు నమ్మకం లేదని చెప్పారు. అంటే ప్రాణం మీద ఆశ పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసు ప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికి ఆయన శివశక్తితో డ్యాన్స్ తాండి వాడేవాడు. ఆయన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు తెలుసా, ఆయనకి దేవుడు బాగు చేస్తాడు. ఆయన అంటున్నాడు ఆయన దేవుడు అని. సో ఇలాంటివి ఒక ఫోటో చూపెడుతున్నా. ఆయన పేరు సత్యానంద్. ఆయన చూడండి, మీరు తెలుసుకోండి. ఓకేనా? నీలాంటి వాళ్ళు ఎన్నో మంది యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నీలాంటి వాళ్ళు పొట్టిలాంటి వాళ్ళు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతే క్రైస్తవ్యంకి ఏమి లోటు ఉండదు. మీరు ఒక్కరు వెళ్ళిపోతే 100 మందిని దేవుడు నమ్ముకున్నారు. ఎందుకంటే యేసు ప్రభు సత్యము, జీవము, మార్గమయ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో లైక్ అయితే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి. నా కాంటెంట్ కరెక్ట్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా కమెంట్ పెట్టి మళ్ళీ పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మాస్టర్ రాజు, మళ్ళీ మీతో కలుసుకున్నాను. సైనింగ్ ఆఫ్. సీ యూ అగైన్.